Chutaro tago gunti potava malo sompadunda soki pongkudi royi mola pongkudi royi mola ponki noi lara bono soki deso mondori la soki yeti boso bibola te boso bibola Nakini no parila soki goso dogo dogi bostori alosena. పాట విన్నారా? స్కిప్ కొట్టారు అనుకున్నాను. ఒక మాల సంపంగి పువ్వు కోసం, ఫ్లవర్ కోసం ఎంతో చక్కటి పాట వర్ణించి వివరించి పాట పాడిపించామండి. ఈరోజు అయితే ఒక వేలాడినటువంటి ఆర్కిడ్స్ ప్లాంట్స్ కోసము చక్కగా నా వీడియోలు చూడండి, షేర్ చేయండి. ఇది అడవిలో ఉంటుంది, మరి గ్రామాల్లో కూడా ఉంటుంది. ఒక మంచి ప్రకృతిలో ఒక ఎటువంటి హాని చేయనటువంటి ఒక మొక్క అండి. అంటే పెద్ద పెద్ద తొరణాల్లో, అంటే పెద్ద పెద్ద రాళ్ళలో, పెద్ద పెద్ద చెట్లు త్వరల్లో ఉండే ఒక అంటే హాని చేయకుండా ఉండే ఒక మొక్క కోసం చూపించబోతున్నాము. ఆ ఫ్లవర్స్ ఏ విధంగా ఉంటాయో కూడా చెప్పబోతున్నాము. ఏం దావీదు, ముందు వీడియోలో నేరేడు పళ్ళు కోసం చూపించినప్పుడు మా తమ్ముడు ఉండాడు. ఏం తమ్ముడు, ఎక్కడ స్కిప్ కొట్టొద్దు, ఓకేనా? ఇదిగో మా బావ కూడా ఉన్నారు. నల్ల వాళ్ళ కోసం చేసినప్పుడు ఎంతో చక్కగా చెప్పారు. ఆదివాసుల ప్రత్యేకత, వాటి ఎలా లాభాలు ఏంటనేది. హాయ్, నమస్తే అండి. ఈ ఒక దినాన్న ఒక ప్రత్యేకమైన దినమని మనం నేర్చుకుందామండి. ఈరోజు మాల సంపంగి అనే ఈ పువ్వు కొరకు కొంత పరిచయం అవుదామండి. కొన్ని తెలియని విషయాలు, కొన్ని తెలిసిన విషయాలు కూడా ఉన్నాయి. వితని బట్టిన యొక్క ప్రేక్షకులకు నమస్కారం. అన్ని విధంగా మనం నేర్చుకుందామండి. ఈ పూలు విధి విధానాలు ఏంటో, దీని కొరకు ఎటువంటి పాటలు నేర్చుకోవాలో, పూర్వీకులు ఎటువంటి పాటలు పాడుతారో అవి చూసుకుందామండి, నేర్చుకుందాం, విందాం కూడా. అయితే చూసేద్దామా వీటి యొక్క ఏంటంటే, ఇవి ఒక వీటికి ఆకులు చూడండి అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఈ పువ్వులు ఎలాగొచ్చున్నాయి, కాండల్లో ఉన్నాయి కదా. సో ఎంతో చక్కగా ఇది ఆర్కిడ్ ప్లాంట్ అనమాట, ఆర్కిడ్స్ అనమాట. ఇది ఫ్యామిలీ కూడా, కుటుంబం కూడా ఆర్కిడ్స్. ఇది పెద్ద పెద్ద కొండల నుంచి మా వాళ్ళు పట్టుకొని వచ్చారు, ఊర్లో పెంచుతున్నాం. ఇది ఇక్కడ చూడండి పేడతో ఇచ్చేసింది. ఇది ఎటువంటి మామిడి చెట్టు ధర సెట్ చేస్తున్నాం, ఎటువంటి హాని జరగదు. సో ఇది డెండ్రోబియం అపిలం అని కూడా అంటారు. సాధారణంగా ఇది ఆర్కిడ్ లేదా డెండ్రోబియం అని కూడా పిలుస్తారు మా భాషలో, అంటే మాలా సంపంగి అంటారు కొండ భాషలో. ఇది రాళ్ళ పైన ఒక రకమైన ఆర్కిడ్ అనమాట. వసంతకాలంలో వికసించే ఒక లేత పసుపు, లేత రంగులో అంచులతో కూడినట్టు ఒక సువాసన గల గులాబీ ఉద రంగులో పువ్వులను పూసే ఒక పొడవైన వేలాడే కాండలు కలిగినటువంటి 20-200 సెంటీమీటర్లు ప్రసిద్ధి చెంది ఉన్నాయి. చూసారా 20, చూసారా? ఒకసారి స్మెల్ చూడు బావా ఎలా ఉన్నాయో. సహజంగా ఇది ఇండియాలో చాలా ఉంటాయి. ఇది సాగు చేయడం వెరీ ఈజీ. సో చూడండి, ఒకటి ఇది వేలాడి ఉంటాయి. ఇది ఒకటి లేడీస్ జుత్తులో పెట్టుకుంటారండి, ఇదిగో జడ వేసుకొని ఎంతో చక్కగా అందంగా ఉంటది. ఏం బావా? సో ఎంతో స్మెల్ చూడు ఒకసారి బాగారు, ఒకసారి స్మెల్ చూడు. అవును బామర్ది, ఎంతో స్మెల్ ఉంది కదా. సో ఇది ఉదా రంగులుండి, గులాబీ రంగులుండి, వైట్ కలర్ లో, ఎంతో పింక్ కలర్ లో వేలాడి ఉన్నాయి. ఇక్కడ చూడండి మామిడి చెట్టు ధర సెట్ చేస్తున్నాము. ఇది ఎటువంటి హాని జరగదు, అంటే చెట్టుకి ఇది దమంతటి తానే బతుకుతూ ఉంటది, ఇలాగా పాక్కొని వెళ్తుంది, వేలాడి ఉంటుంది. చక్కటి ఒక ఆర్కిడ్ ప్లాంట్ చూడండి, దగ్గర ఒకసారి చూపిస్తాం చూడండి ఒకసారి. సాధారణంగా ఇది ఎక్కువగా అటవీ ప్రాంతాల్లో, పెద్ద పెద్ద ఫారెస్ట్ ఏరియాలో, అడవిలో ఉంటాయి ఇవి. సో వీటి ప్రత్యేకత ఏంటంటే, సాధారణంగా ఆర్కిడ్ మొక్క అంటారు అని చెప్పాము, అంటే వైల్డ్ ఆర్కిడ్ అనమాట, అడవి ఆర్కిడ్ మొక్క. సో ఫ్యామిలీ ఇది ఇది మొక్క ఏంటంటే చెట్లపై పెరుగుతూ ఉంటుంది, చెట్లపై పెరుగుతుండి కొమ్మలు అంటే కొమ్ములు, అంటే కొమ్మలు పొడవైన వేలాడుతూ ఉంటాయి. ఈ పూలు లేత గులాబీ పింక్ అని చెప్పాము. ఇది చాలా ఆకర్షణంగా సువాసనతో కూడి ఉంటుంది. సాధారణంగా ఇది సమ్మర్ సీజన్, ఏం బావా, వసంతకాలంలో ఇవి పూస్తాయి. ఇవి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇవి మా ఆడవాళ్ళ గిరిజనులు ఏంటంటే, ఇదిగో మా బావ చెప్పారు, చాలా చక్కగా పెట్టుకుంటారు అనమాట. అంటే జుత్తు అంటే మూల కట్టుకొని ఇలాగా ఇక్కడ వేస్తే ఇంకా ఎంతో చక్కగా అందంగా కనిపిస్తుంటాయి. ఇదిగో మావాడు కూడా ఉన్నాడు, ఇదిగో ఎంతో చక్కన సువాసన భరితమైనటువంటి చూడండి ఇక్కడ ఎంతో చక్కగా పువ్వులు పూస్తున్నాయి కదా. ఇక్కడ అంటే ఆర్కిడ్ ప్లాంట్స్ అనమాట.
ఎంతో చక్కటి ఇలాంటి వీడియోలు వస్తున్నాయి కదా బావ మనకి. అంటే ఈ మన పూర్వ చరిత్ర ఇలాంటి ఎంతో మన ఆదివాసులు ఒక ప్రత్యేకంగా అడవి తల్లిని పూజిస్తూ, అలాగే ఎటువంటి ప్రకృతిని ప్రేమిస్తూ, ప్రకృతి ఒడిలో పడుకొని కోనల్లో కొండల్లో బతుకున్నటువంటి మొక్కలను ప్రేమిస్తూ చక్కగా వినియోగించుకుంటూ ఎంతో చక్కగా ఉపయోగిస్తుంటారు అన్నమాట మా ఆదివాసీ గిరిజనులు ఇప్పుడు కూడా అప్పుడు కూడా. సో అందుకే నా ఛానల్ ఇథనోబాటనీ అని పేరు పెట్టాము. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్త చూస్తున్నారు కదా. చూడండి మళ్ళీ ఒకసారి ఈ చెట్టు మామిడి చెట్టు ధర సెట్ చేస్తున్నాము. ఓకేనా? ఓకేనండి. ఈ ఛానల్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, మీ ముందుకి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మరి మీ ముందుకు వస్తామండి. బావమరిదికి ఫుల్ సపోర్ట్గా మేము ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, టాటా చెప్పేద్దాం అయితే. సో బాయ్, టాటా.